లిఫ్ట్ ద్వారా వెళ్ళే మార్గం అండి. ఇదేనండి లిఫ్ట్. మన రోపే ఉంటుందండి. డైరెక్ట్గా మనం నడవగలేని వాళ్ళకైతే ఇక్కడ మనకి లిఫ్ట్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచల క్షేత్రాన్ని దర్శించుకుందాం పదండి. ముందుగా భద్రాచలానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి బస్సెస్ అయితే అందరికీ అందుబాటులో ఉన్నాయండి. నియర్ రైల్వే స్టేషన్ వచ్చి భద్రాచలం రోడ్డు, అలాగే ఖమ్మం. భద్రాచలం నుంచి దేవస్థానాన్ని చేరుకోవడానికి ఆటోలు అయితే అన్నీ అందుబాటులో ఉంటాయండి. ఆటోలు వచ్చి పర్ పర్సన్ 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇదేనండి శ్రీరామ నిలయం అండి. ఈ శ్రీరామ నిలయం మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి. ఆఫ్లైన్లో అయితే దొరకవు. ముందుగా 4-5 రోజులు ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆ శ్రీరామ నిలయం పక్కనే మనకి శ్రీ సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఒకసారి స్వామివారిని దర్శించుకుని రూమ్లోకి వెళదాం పదండి. ఇదేనండి దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అండి. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి. ఆ పక్కనే మనకి డబుల్ కాట్ మంచం ఇచ్చారు, ఫ్యాన్ ఇచ్చారండి. అలాగే మనకి ఇండియన్ టాయిలెట్స్ ఇచ్చారండి. పదండి ఇప్పుడు మరి నదీ స్నానానికి అయితే వెళ్ళిపోదామండి. ఆ పక్కనే మనకి పవిత్ర గోదావరి నదికి స్నానానికి వెళ్ళే మార్గము. ఈయనేనండి తూము నరసింహారావు గారండి. భద్రాచలాన్ని తీర్చిదిద్దిన మహానుభావులు అండి. ఆ పక్కనే మనకి షాపులు ఉన్నాయండి. బొమ్మలు, పూజా సామాన్లకు సంబంధించిన షాపులు అవన్నీ మనకి పక్కనే ఉన్నాయి. అవసరం లేదమ్మా. ఇదిగోండి మనం చూసుకోవచ్చు, గోదావరి అండి. ఇది గోదావరి పుష్కర్ ఘాట్ అండి. తలనీలాలు సమర్పించుకోవాలనుకుంటే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. ఇక్కడే తలనీలాలు సమర్పించుకునేదండి. పదండి నేను నదిలోకి వెళదాము. గోదావరికి వెళ్దాం. అదేనండి పవిత్ర గోదావరి. గోదావరిలో మీరు స్నానాలు చేశారు. అన్న బోటింగ్ ఎంతన్నా? అంటే పర్సన్ బట్టి మేము ముగ్గురే ఉన్నాంలే కానీ మనిషికి 60 రూపాయలా? అంటే తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తారా? ఒక్క నిమిషం దగ్గర చెప్పండి, వీడియో రికార్డ్ చేసుకుంటాను. రావచ్చా? వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఇక్కడే చేసుకోనా? సరే ఓకే. నేను ఇక్కడ వరకే వస్తాను. పోను 60 రూపాయలు అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. పర్ పర్సన్ 60 రూపాయలు అన్నా. ఓకే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేనండి శ్రీ సీతారాముల దేవస్థానానికి సంబంధించిన ముఖ మండపం అండి. శ్రీ సీతారాములను దర్శించుకోవాలంటే మనకు ప్రధానంగా 2 మార్గాలు అయితే ఉన్నాయండి. ఆ మార్గాలు ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం పదండి. స్వామివారి దర్శించుకునే మార్గం అండి. మొదటిగా పటపటి మార్గం అండి. ఈ మెట్ల ద్వారానే మనం స్వామివారిని దర్శించుకోవాలండి. దీనికి 2 క్యూ లైన్స్ ఉన్నాయండి. ఒకటి 100 రూపాయలది, ఒకటి ఫ్రీ దర్శనం అండి.
ఆ పక్కనే పూజా సామాన్లు, కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి. మనకైతే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్ అండి. ఒక మొబైల్కి అయితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ పక్కన మొబైల్ అయితే పెట్టుకోవాలండి. స్వామివారిని దర్శించుకునే రెండో మార్గం అండి. ఇదే దేవస్థానం ఆధ్వర్యంలో తయారు చేయబడిన ఇటుకరాయి అండి. వీటిని ఇస్తారండి. ఒక ఇటుకరాయి వచ్చి 60 రూపాయలండి. ఆ పక్కనే మనకి గోశాల ఉంది. పదండి గోశాలకు వెళ్దాం. దాసాంజనేయ స్వామి గుడి అండి. సమాచార కేంద్రము. ఆ పక్కనే మనకి గరుకుమంతులు ఉన్నారండి. దివ్యాంగులకి, వృద్ధులకి లిఫ్ట్ ద్వారా వెళ్ళే మార్గం అండి. ఇదేనండి లిఫ్ట్. మన రోపే ఉంటుందండి. డైరెక్ట్గా మనం నడవగలేని వాళ్ళకైతే ఇక్కడ మనకి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఇదేనండి రెండో మార్గం. ఈ రెండో మార్గం నుంచి మనం స్వామివారిని దర్శించుకోవచ్చండి. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. స్వామివారిని దర్శించుకోవాలంటే మనకి టైమింగ్స్ వచ్చి ఉదయం 5 కాడ నుంచి మధ్యాహ్నం 12 వరకు అండి. అలాగే 3 కాడ నుంచి రాత్రి 9 వరకు అండి. ఇలా మనం ఆలయం లోపలికి వెళ్ళంగానే మనకి తమ్మక్క దర్శనం ఇస్తారండి. ఇదేనండి తానీషా ప్రభు వాడిన ఖడ్గము, అలాగే రామ నాణాలండి. దీనికి సంబంధించిన మ్యూజియం అయితే మనకి లోపల టెంపుల్లో ఉంటుందండి. మిస్ అవ్వమాకండి. టికెట్ వచ్చి 5 రూపీస్ అండి. అలాగే మనకి అన్నదానానికి సంబంధించిన టికెట్స్ కూడా అక్కడే ఇస్తారు. టికెట్ వచ్చి టైమింగ్ వచ్చి మార్నింగ్ 9 నుంచి 11 వరకు అండి. ఇదే ప్రసాదాల కౌంటర్ అండి. ప్రసాదాల్లో మనకి కళ్యాణ లడ్డు 400 గ్రామ్స్ వచ్చి 100 రూపాయలు, అలాగే 100 గ్రామ్స్ 25 రూపాయలు, పులిహార 15, చక్కెర పొంగల్ 15 అండి. ఇదే పూజా సామాన్లు దొరికే షాప్ అండి. ఆ షాప్లోకి వెళ్ళి ఏం దొరుకుతాయి ఏంటి ఒకసారి మనం చూద్దాం పదండి. ఇప్పుడు వెళ్ళగానే మనకి రాముల వారికి సంబంధించిన బుక్స్ అవన్నీ అయితే ఉన్నాయండి. అక్కడే రామకోటి పుస్తకం అయితే ఉందండి. రామకోటి పుస్తకం ఎంత ఉందో కనుక్కుందాం ఒకసారి. పుస్తకం అయితే తీసుకున్నామండి. పార్వతీ పరమేశ్వరుడు అండి. ఆ పక్కనే గణేశుడు అండి. ఆ పక్కనే మనకి కుమారస్వామి అండి. ఇదే మనకి భద్రాద్రి ప్రధాన దేవాలయం అండి. అలాగే గోపురాలండి. ఈ దేవాలయాన్ని మనం పూర్తిగా చూడాలంటే కుసుమ హరనాథ టెంపుల్ పైనుంచి చూస్తే మనకి ఫుల్గా దేవాలయం కనబడుతుందండి. ఇదేనండి ప్రధాన ఆలయం మీద ఉన్న సుదర్శన చక్రం. ఈ చక్రం గోదావరి నదిలో రామదాసు గారికి లభించిందండి. ఈ చక్రం అయితే మానవ నిర్మితం అయితే కాదండి. సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చిందని చెప్తారు. ఆటో స్టాండ్ ఇది.
ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి అదేనా అన్న? బస్ స్టాండ్కి ఎంత అన్న? ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి ఎంత? 20 రూపాయలు మనిషికి. అదే ఇక్కడ మా పర్ణశాలకి అయితే పర్ణశాలకి అయితే 170. 170. పర్ణశాల నారచర్లకి 170 పడుతుంది. అది పక్కన అది మనకి ఏంటి అరుణాచల్, చిన్న అరుణాచలం ఉంది కదా, అక్కడ అన్ని టోటల్ అయితే మనిషికి 200 పడుతుంది. మనిషికి 200 రూపాయలు అప్ అండ్ డౌన్. వెయిటింగ్ ఛార్జ్ లేదు, పార్కింగ్ లేదు. వెయిటింగ్ ఛార్జ్, పార్కింగ్ తీసుకోము. ఓకే, పార్కింగ్ తీసుకోము. ఓకే. దానిపోయిన ఛార్జీలు మాత్రమే తీసుకోము. వీడియో తీయాల్సింది కదా. అన్నదానం కొద్దిగా లేట్ అయిపోయింది, జనాలు చూసారా ఎంత క్యూ ఉందో. అన్నదానం టైమింగ్స్ వచ్చి మనకి 12 కాడ నుంచి 2 వరకు అయితే పెడతారండి. దర్శనం అయిపోయిన తర్వాత మనకి అక్కడ అన్నదానానికి సంబంధించిన టోకెన్స్ ఇస్తారండి. ఆ టోకెన్ ఉంటేనే మనకి లోపలికి అలౌ చేస్తారు. అన్నదానం ఇలా అవగానే మనకి సీతారాములు దర్శనం ఇస్తారండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.